సరే యాజ్ ఎ డైరెక్టర్‌గా ఫస్ట్ మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? అంటే ఈజీ గోయింగ్‌గా మూవీ ఆపర్చునిటీ అయితే ఎవరికీ రాదు. సో నరేష్ గారిది ముందు ఎంతమంది చాలా మంది అండి. ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న యంగ్ హీరోస్ అందరిని కూడా కలిసాను. సో మీ డ్రామా వాళ్ళకి నచ్చలేదంటారు? డ్రామా కదండి, నాంది బిఫోర్ వేరే పర్స్పెక్టివ్లో ఉండండి, నాంది తర్వాత కొంచెం నా పర్స్పెక్టివ్ మారింది. ఆ టైంలో నారా రోహిత్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ, లేదు అంటే మనోజ్ గారి ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ, మీరు ఎప్పుడైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేశారు? లేదండి, అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు సినిమాకి మాత్రం ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడు చేయలేదన్నమాట వాళ్ళిద్దరూ కూడా. కాకపోతే మీ సినిమాలో కామన్గా కనిపించేది ఎమోషన్ విషయంలో మీరు చాలా బాగా ఆడియన్స్ అలా కూర్చోబెడతారు. అదే సినిమాని అంటే మేము సినిమా మనం ఎంత మాసీగా ఇప్పుడు ట్రైలర్లో ఎంత మాసీ యాక్షన్ ఉన్నా కానీ అంటే అతిథి శంకర్ ఆ అమ్మాయి చాలా గ్రౌండ్ ఎర్త్, లొకేషన్లో కూడా చాలా అంటే బేసిక్గా పెద్ద డైరెక్టర్ గారు అమ్మాయి అయినా కానీ సినిమా కష్టాలను తెలుసు అనుకుంటే అందుకోసమని చాలా జోవిల్గా ఉండేది, బాగా సపోర్ట్ చేస్తుంది. సార్ దీంట్లో ఏమన్నా డిస్క్రిమినేషన్స్ అంటే క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, లో క్యాస్ట్ ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్? లేదు అసలు, అంటే నా బేసిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాంది సినిమా రిలీజ్ అయ్యి కూడా చాలామంది కూడా ఫోన్ చేసి ఆ సినిమాలో కొంచెం లోవర్ క్యాస్ట్ కింద హీరోని పెట్టుంటే కనుక మీకు నేషనల్ అవార్డు వచ్చి ఉండేది, చాలా బాగుంటుంది కదా, ఇంకా జేవీ లాగా ఒక 2 ఫిల్మ్స్ ఏవో చెప్పారు. యా సార్, ఫైనల్గా భైరవం అంటే ఏం చెప్తారు మా ఆడియన్స్? భైరవ్ చాలా మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉందండి. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. ఎక్కడ చూసినా భైరవం అనే వినిపిస్తుంది. మామూలుగా ఒక్క హీరోతో అయితే కనుక వేరేలా ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు అంటే పటాకా లాగా ఉంది. ఇది ఎంత సౌండ్ చేస్తుంది ఏంటి, అసలు దీని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఏంటి సార్, ఒక్క హీరో కాకుండా ముగ్గురు హీరోలు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక పటాకా వస్తే ఎట్లా ఉంటుందో అలా వెయిట్ చేస్తున్నాం మేము. సో ట్రైలర్ చూసాము, అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరే చెప్పాలి, అంటే ఇంతకు ముందు ఉగ్రం కానీ నాంది కానీ సూపర్ హిట్లు మీరు. సో మంచి ట్రాక్ ఉంది. సో ఎందుకు సార్ రీమేక్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అంతేనంటే ముగ్గురు స్టార్ హీరోస్తో చేయడం కోసం అవకాశం వచ్చిందండి, ఒక రీమేక్ అవకాశం వచ్చింది. సో ఇంత మంచి అవకాశం మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, స్క్రిప్ట్ కూడా బాగుంది, తమిళ వర్షన్ కూడా చూసాం, అక్కడ రిలీజ్ అవ్వకముందు చూసాం, తమిళ వర్షన్ కూడా బాగుంది, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు దాంట్లో ఒప్పుకున్నాం. మెయిన్ రీజన్ అదే. సో ఫస్ట్ స్క్రిప్ట్ రాగానే మీరు ఎవరిని అనుకున్నారు? క్యారెక్టర్స్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు ముగ్గురు ఆన్ స్క్రీన్ చాలా బాగా అనిపిస్తున్నారు, బట్ బిఫోర్ సెలెక్ట్ చేయకముందు ఏమన్నా వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా హీరోస్లో? స్క్రిప్ట్లో చేసిన చేంజెస్ అయితే ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే రిలీజ్ అవుతుందో జనాలు చూడాలి కాబట్టి స్క్రిప్ట్లో ఏ చేంజెస్ అంటే ఇప్పుడైతే చెప్పలేము. ముగ్గురు అయితే వేరే వేరే ఆప్షన్స్ ఏమంత అనుకోలేదండి. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడే సాయి గారితో అనుకున్నదే సినిమా రీమేక్ అని తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత రోహిత్ గారిని, మనోజ్ గారిని అనుకుని వాళ్ళని ఒప్పించుకుని సినిమా చేసాం. ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏ రోజు అనుకోలేదు. ఓకే. సో అంటే మామూలుగా సినిమా స్టార్ట్ చేసి అది రిలీజ్ వచ్చే వరకు చాలా ఫేస్ చేస్తూ వచ్చారు మాకు తెలిసినంత వరకు. ఆ టైంలో నారా రోహిత్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ, లేదు అంటే మనోజ్ గారి ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ, మీరు ఎప్పుడైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేశారా? లేదండి, అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు సినిమాకి మాత్రం ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడు చేయలేదన్నమాట వాళ్ళిద్దరూ కూడా. రోహిత్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కానీ వెంటనే కొంచెం కార్యక్రమాలని ఫినిష్ చేసుకొని వచ్చి వెంటనే షూట్ చేశారనమాట. అంటే ఇద్దరు కూడా ప్రొడ్యూసర్ యాంగిల్ని ఆలోచించారు. ఆ టైంలో మనోజ్ అన్న కూడా కొంచెం, అంటే లాస్ట్ మనోజ్ అన్న వరకు 8 to 10 days వర్క్ ఉందన్న టైంలో కొంచెం ఆయన పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అయినా ఎక్కడ కూడా సినిమాకి మాత్రం ఇబ్బంది పెట్టకుండా మాకు సినిమా అయితే షూట్ ఫినిష్ చేశారు. అంతే. సో ముగ్గురులో అంటే ఇద్దరు ఉన్నారు అంటేనే హీరోకి ఎక్కువ ఇస్తారు స్క్రీన్ స్పేస్, ఈ హీరోకి తక్కువ, ఇట్లా ఫ్యాన్స్ హడావుడి వాళ్ళ ఇష్యూస్ ఉంటా ఉండే. సో ఇక్కడ మీరు ముగ్గురిని మేనేజ్ చేయాలి. సో ముగ్గురికి స్క్రీన్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అదండి, మార్నింగ్ 30th చూస్తే అర్థమైపోద్ది ఎవరి స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది, ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా క్లియర్గా. అది ముందే చెప్తే కూడా కిక్ మిస్ అవుతుంది కదా. అంటే నేను కూడా అంటే కొలిచిలో చెప్పలేం కదా, ఎన్ని నిమిషాలు ఉంటుంది మనం చెప్పలేం కదా. సో అంటే డెఫినెట్గా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు దానిలో. మనోజ్ గారి ఫ్యాన్స్ మనోజ్ ఉన్నారు, శ్రీనివాస్ గారి ఫ్యాన్స్ డెఫినెట్గా. అంటే మనోజ్ గారి ఫ్యాన్స్ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ దాన్ని కంబ్యాక్ అవుతున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి ఒక నిన్న ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేసాం, థీమ్ సాంగ్, గజపతి వర్మ థీమ్ సాంగ్ రిలీజ్ చేసాం. ఆ సాంగ్కి చాలా మంచి అబ్బాయి వచ్చింది. నైట్ నుంచి ఇప్పటివరకు ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంటుంది. అలాగే రోహిత్ గారి క్యారెక్టర్ కూడా ఇప్పటివరకు రోహిత్ గారిని చూడలేదు, మనోజ్ గారిని చూడలేదు, సాయి గారు కూడా ఇప్పటివరకు ఎప్పుడు లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు చూసుంటారు అసలుకి. ముగ్గురు క్యారెక్టర్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముగ్గురు ఫ్యాన్స్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. ఇప్పటికీ రిలీజ్ తర్వాత కూడా నన్ను చాలా హై లెవెల్లో చూస్తారనుకుంటున్నాను.
సో ఆఫ్టర్ 9 ఇయర్స్ సో రీసెంట్‌గా చూస్తే గనుక మనోజ్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. Yeah. 9 ఇయర్స్ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నాను. బట్ మీరు నా ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అండ్ ఈ మూవీ డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతది. అండ్ నా బ్రదర్ Yeah. ఫ్రెండ్స్ బ్రదర్ వీళ్ళందరూ అని చెప్పి ప్రమోషన్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ముగ్గురు Yeah. కలిసి ఫన్నీ ఇంటర్వ్యూస్ అవన్నీ ప్లానింగ్ మీదేనా సార్? ప్లానింగ్ అంటే లేదండి. అంటే అందరూ కలిసి అనుకుందనమాట. బేసిక్‌గా అంటే ముగ్గురు మంచి పరిచయం. ముగ్గురికి ఒక హాఫ్ స్క్రీన్‌లో ముగ్గురికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉందండి. అది నాకు సినిమాకి చాలా ప్లస్ అయింది. నాకు సినిమాకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అంటే ఎవరికైనా ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడ ఈగో క్లాష్ లేకుండా అసలుకి ముగ్గురికి ఫ్రెండ్‌షిప్ ఉండటం వల్ల ఆ షూట్‌లో గానీ, ప్రమోషన్స్‌లో గానీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేకుండా చాలా హ్యాపీగా వెళ్తుందనమాట. ముగ్గురులో ఇది చేద్దామన్నా అంటే వెంటనే సాయి ఇది చేద్దాం అంటాడు. తమ్ముడు ఇది చేద్దాం అంటే ఇలా మాట్లాడుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నారు. ఓకే. వాళ్ళ సపోర్ట్ గ్రేట్ సపోర్ట్. యెస్ సార్. సాయి గారి సపోర్ట్ కూడా గ్రేట్ సపోర్ట్. యాహ్! మీ సాయి గారు అనంగానే అదే అంటున్నాను. ఆ Yeah. ఇద్దరిది మేము ట్రైలర్‌లో వాళ్ళు చూసినప్పుడు ఆ లాస్ట్ చెయ్యాలి అంటే ఎట్లా ఉంటుందంటే కత్తి మీద సాము అని ఎట్లుంటుందో ఆ చిన్న బిట్ ట్రైలర్‌లో చూసేటప్పుడు దేవుడు రావడం Yeah, yeah, అనేది. yeah. సో దానికి అసలు ఈ ముందు డిస్కషన్ చేసారా? అసలు వర్క్‌షాప్ ఏమన్నా ఎలా ఉంది సార్? వర్క్‌షాప్ ఏం కాలేదండి. అంటే దానికి ముందన్నప్పుడు ఒక సాంగ్‌తో చేద్దాం అనుకుని ఒక సాంగ్ మొత్తం ఫుల్‌గా చేసుకున్నాం అనమాట. ఆ సాంగ్ విన్నప్పుడు సాయి గారు ఫిక్స్ అయిపోయారు. బ్రో ఇది సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఇది. దీనికి నేను పర్ఫార్మెన్స్ కోసం నేను చాలా కష్టపడాలని. దానికి సంబంధించిన కొరియోగ్రాఫర్‌తో మనం ఇలా కొరియోగ్రఫీ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఆయన ఎవ్రీడే షూట్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే 2 అవర్స్ కొంచెం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ప్రాక్టీస్ చేసిన తర్వాత షూట్‌కి వచ్చే టైంకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా మొత్తం అన్నీ అప్పటికే దానికి 100% ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేలా చేశారు. దానికి స్పెషల్ వర్క్ అయితే సాయి గారు మొత్తం పర్సనల్ కేర్ తీసుకొని చేశారు అది. అది చూసినప్పుడు మేము అనుకున్నాము. హ్మ్. హ్మ్. అది ఎన్ని టేక్స్ చేసి ఉంటారు అంటే చాలా టఫ్ సిట్యుయేషన్. టేక్స్ వైస్ తక్కువే అండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా! అలాగా ఆయన ముందు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది. సో మామూలుగా తమిళ్ ఆడియన్స్ వేరేలా ఉంటుంది. మన తెలుగులో వచ్చేపాటికి వేరేలా పర్స్పెక్టివ్‌లో చూస్తారు. అంటే అక్కడ రియాలిటీకి దగ్గరగా ఉంటారు. బట్ మనోళ్ళు అంత రియాలిటీ అనేపాటికి యాక్సెప్ట్ చేయరు. సో ఏమైనా మూవీస్‌లో చేంజెస్ కానీ అట్లా ఏమైనా చేసారా? అంటే అలా లేదండి. అంటే తమిళ్ ఆడియన్స్ రియాలిటీ దగ్గరగా ఉంటారు. మనోళ్ళు రియాలిటీ దూరంగా ఉంటారు కాదు. తమిళ్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు విలేజ్‌లో ఉన్న ఆర్గానిక్‌గా ఉండే జరిగే స్టోరీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఆళ్ళు. మన తెలుగులో కూడా ఏంటంటే కొంచెం కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు. సినిమా అంటే ఒక ఎంటర్‌టైనింగ్ అనుకుని సినిమాలు ఇష్టపడతారు. అది ఒకప్పుడు. ప్రెజెంట్ అన్నీ రియలిస్టిక్ సినిమాలే ఆడుతున్నాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా కానీ చాలా రియలిస్టిక్‌గానే ప్రెజెంట్ చేస్తున్నారు. 'రంగస్థలం' గాని, 'పుష్ప 2' గాని ఇంత పెద్ద పెద్ద సినిమాలు కూడా చాలా రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలు కూడా ఏంటంటే మనం ఒరిజినల్ ఉన్నది ఎక్కడ మిస్ అవ్వకుండా మన తెలుగు కావాల్సిన చిన్న చిన్న కమర్షియల్స్ యాడ్ చేసాం. ముగ్గురు హీరోలు కాబట్టి ముగ్గురు మధ్యన ఒక ఫ్రెండ్‌షిప్ సాంగ్, ఫ్యామిలీ సాంగ్, జయసుధ గారు మిగతా ముగ్గురు హీరోయిన్‌లు అందరితో ఒక సంక్రాంతి ఒక వైబ్ లాంటి సెటప్‌లో ఒక జాతర సెటప్‌లో ఒక మంచి సాంగ్ ఇలాగంటే మన తెలుగు ఎమోషన్స్ కొంచెం ఎన్హాన్స్ చేసాం అనమాట. సో జాతర అదంతా మామూలుగా మేము టీజర్‌లో చూసాం. చేసు దగ్గర వాళ్ళ యాహ్! కాంబినేషను. యాహ్! మీ ముగ్గురు ఇట్లా ఉండకూడదు అనంగానే వాళ్ళ హీరోయిన్స్ కూడా రావడం ఇట్లా అవును. ఇట్లా అంతా అవును. చూసాము. సో అది మొత్తం ఎక్కడ చేశారు సార్? అంతా అది సెటప్పా లేదంటే? యాహ్! మొత్తం సెట్టేసి చేసామండి. యాక్చువల్‌గా అంటే మైసూర్ సైడ్ ఒరిజినల్ లైవ్ లొకేషన్‌లో చేద్దాం అనుకున్నాం. హ్మ్. మాకు కొంచెం రైన్స్ అది ఇబ్బంది అవ్వడం వల్ల మొత్తం వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుందనేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో మొత్తం సెట్టేసుకొని చేసాం. మీకు ఎన్ని డేస్ యాహ్! పట్టింది సార్ అది? ఏదండి? జాతర సీక్వెన్సెస్ కానీ అది ఎన్ని డేస్ ఉంటుంది సార్? జాతర సీక్వెన్స్ ఆల్మోస్ట్ 18 డేస్ షూట్ చేసామండి. అంటే సాంగ్ గాని, ఒక మిగతా సీన్స్ ఉంటే ఒక ఇంటర్వల్ ఎపిసోడ్ గాని ఇవన్నీ కలిపి. ఓకే. జేసుధ గారిది ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్? త్రూ ఔట్ ఉంటుందా? అంటే మదర్ అండ్ వాళ్ళ ముగ్గురు కేరింగ్ అదండి అనేది. ఎవరిది రోడ్ ఉండదో, ఎవరిది రోడ్ ఉండదో ఇప్పుడు మనం 30 దాంట్లో చెప్తే కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఇంతవరకే స్పేస్ ఉంటుందంటే అలా స్టార్ట్ చేసినండి క్యారెక్టర్ వచ్చినట్టు ఈ స్పేస్‌లో అయిపోతున్నాం, ఈ స్పేస్‌లో అయిపోతున్నాం అనుకుంటారు. సార్ చాలా చాలా క్లారిటీ ఉన్నారు సార్ మీరు. ఒక్కటి కూడా ఇదేంటి ఇది కూడా ఇవ్వట్లేదు కొంచెం కూడా. యాహ్! సో ఇంకొక విషయం వచ్చేసి 'అతిథి శంకర్.' సో తనసలకి ఫస్ట్ తెలుగు డెబ్యూ తనది ఇదే. యాహ్! తెలుగు డబ్బే అండి. తమిళ్‌లో ఒక 3, 4 ఫిల్మ్స్ చేసింది తను. తమిళ్‌లో 3, 4 ఫిల్మ్స్ చేశారు. కానీ నేను అంటే కార్తీ గారిది ఒక సినిమా అమ్మాయి డాన్స్ బిట్ చూసాను ఒక యూట్యూబ్‌లో. కార్తీ గారు చేసిన సినిమాలో. చూసి అమ్మాయి మన నేటివిటీకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. డాన్స్ చాలా బాగా చేస్తుంది. మన క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ ఫిట్. ప్లస్ సెకండ్ హాఫ్‌లో కూడా కొంచెం తెలుగు కమర్షియాలిటీ కోసం ఒక సాంగ్ ఆయన పెట్టామనమాట. కొంచెం ఫుల్ డాన్స్ నెంబర్ ఉంటుంది సాంగ్ అది. సాయి గారితో పాటు డాన్స్ బాగా బ్యాలెన్స్ చేయాలి కదా! ఈ అమ్మాయి చాలా బాగుంది. మనకు పర్ఫెక్ట్ ఫిట్. ఆ అమ్మాయికి మన తెలుగుకి ఏం చేంజెస్ చేసామో, ఒక క్యారెక్టర్ ఎలా పెంచాము ఏంటి అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఓకే చేసింది. ఆ అమ్మాయి చాలా గ్రౌండ్ టు ఎర్త్. లొకేషన్‌లో కూడా చాలా అంటే బేసిక్‌గా పెద్ద డైరెక్టర్ గారి అమ్మాయి. అయినా కానీ సినిమా కష్టాలను తెలుసు అనుకుంటా అందుకోసమని చాలా జోవియల్‌గా ఉండేది. బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్ జనరల్‌గా వస్తుంటుంది ప్రెస్ మీట్స్‌కి వాటికి మేము కలుస్తూ ఉంటాము. వెరీ ఫన్నీ యాక్చువల్లీ యాహ్! ఇన్సిడెంట్‌గా ఏదైనా వెరీ చెప్తారా? ఎనర్జీ అండి అసలకి. మనం ఇది ఒక ఈవెంట్ ఇక్కడ మనం డాన్స్ చేస్తే బాగుంటదంటే అస్సలు తను మొహాన పడదు, ఇబ్బంది పడదు. అంటే సినిమా కోసం ఏదైనా చేస్తే ఇంత పెద్ద ఈవెంట్ కదా! మనం ఇక్కడ చేస్తే కొంచెం బాగా రీచ్ అవుద్ది సినిమా అనుకునే రకం తను.
స్పాంటేనియస్లీ చేస్తూ యా ఉంటుంది. యా యా సో ఇంకొకటి తను ఏంటి అంటే బేసిక్గా నేనే హైట్ అని ఫీల్ అవుతాను. సో సినిమా అప్పుడు కింద చెక్క లాంటిది వేయించారు. ఫస్ట్ టైం నేను శ్రీనివాస్ గారి పక్కన హైట్ లేనా అనిపించింది అని చెప్పి అవునవును. మన తను శ్రీనివాస్ గారు చాలా హైట్‌గా ఉంది. శ్రీనివాస్ గారి పక్కన ఏ హీరోయిన్ చేసినా గాని డెఫినిట్‌గా యాపిల్ బాక్స్‌లో పెడతాం. మన ఇండస్ట్రీలో యాపిల్ బాక్స్ అనుకుంటారు. అవి పెట్టాల్సిందే. అదే తను చెప్పింది. బేసిక్‌గా నేనే చాలా హైట్ అని ఫీల్ అవుతూ ఉంటాను. యాహ్! బట్ నేను చూసుకుంటాను. అలాంటిది ఫస్ట్ టైమ్ యాపిల్ బాక్స్ పెట్టండి. వెయిట్ యాపిల్ బాక్స్ పెట్టమనంగానే నేను ఇలా షాక్ అయ్యాను అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో కూడా అవును. సాయి గారి పక్కన ఈఎంఐ కదండీ. ఈఎంఐ చేసి డెఫినిట్‌గా పెట్టాల్సిందే. హ్మ్. ఎవరు చేసినా అంతే కదా అంతే సార్. అంతే మరి. సాయి గారి హైట్‌కి బ్యాలెన్స్ చేయడం కోసం పెట్టాల్సిందే. కొన్ని షాట్స్ తప్పదు. సార్ నరేష్ గారికి కూడా పెడుతూ ఉంటారంటారు. మీరు చెప్పాలి యాహ్! నరేష్ యాహ్! గారితో. నరేష్ గారు కూడా పెట్టామండి. అంటే మన 'నాంది' సినిమాకి తప్ప అన్నిటికి పెట్టాల్సొచ్చింది. హ్మ్. 'నాందిలో' ఏంటి అమ్మాయి కూడా చాలా హైట్ కూడా ఆల్మోస్ట్ 5'10" 5'11" అమ్మాయి. కాబట్టి నరేష్ గారికి 'నాందిలో' పెట్టలేదు. 'ఉగ్రంలో' పెట్టాము. ఉగ్రంలో పెట్టారు. యాహ్! సో మీరు చేసే హీరోలందరూ అందరూ 6, 7 ఉన్నట్టున్నారు యాహ్! సార్. యాహ్! సో ఈ 'ఉగ్రం నాంది' 2 నరేష్ గారితోనే చేశారు సార్ మీరు. ఎందుకనంటే మీరు ఫస్ట్ మూవీ సక్సెస్ వచ్చిందని మళ్ళీ నెక్స్ట్ అది కంటిన్యూ చేశారా? అండ్ ఇంకొక క్వెషన్ ఏంటంటే సార్ మాసివ్ అనమాట. జనాలకి ఒక చెప్పాలి అంటే గనక గ్రౌండెడ్ నుంచి వీళ్ళు మాస్ ఆడియన్స్ అంటారు కదా! మాస్ ఆడియన్స్ పల్స్ విజయ్ గారు చాలా బాగా పట్టుకున్నారు అని చెప్పేసి చెప్పొచ్చు. ఏమంటారు మీరు? అలా లేదండి. అంటే బ్యాక్ టు బ్యాక్ నరేష్ గారితో చేయడానికి రీజన్ ఏంటంటే, ఉగ్రం మన 'నాంది' జరుగుతున్నప్పుడు ఉగ్రం కథ చెప్పాను. కానీ అంత 'నాంది' అయిపోయి ఇమ్మీడియేట్‌లీ చేద్దాం అనుకోలేదు. నరేష్ గారు కూడా 3, 4 ఫిల్మ్స్ చేసిన తర్వాత చేద్దాం అన్నారు. నాకు బయట కొంతమంది హీరోల దగ్గరికెళ్ళాను. కొంచెం నేను చెప్పిన కథలు ఆళ్ళకి ఓకే అవ్వలేదు. సరే ఎందుకు అన్న దాంట్లో ప్రాసెస్‌లో మనం వెంటనే ఇమ్మీడియేట్‌లీ చేద్దాం అనుకోని ఉగ్రం చేసాం. ఓపెన్‌గా చెప్పాలంటే ఇది. లేదా గనుక కొంచెం గ్యాప్ తీసుకొని చేసేవాళ్ళం. హ్మ్. ఆడియన్స్ పల్స్ తెలుసా అన్నది అది ఇంకా నాకు అంత ఎక్స్‌పీరియన్స్ అయితే రాలేదండి. అంటే ఒక జెన్యూన్ ఒక ఎమోషన్‌ని నమ్మి మనం సినిమా చేస్తాం కాబట్టి ఎమోషన్‌ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలిగితే గనక ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది. క్లాస్ ఆర్ మాస్ ఎవరైనా గాని. క్లాస్, మాస్ ఎవరిదండి? ఎంత పెద్ద క్లాస్ అయినా లోపల ఒక మాస్ ఆడియన్ కంపల్సరీ ఉంటాడు. ఎవరు పుట్టుకతోనే ఇలా కాదు కదా! ఎవరికైనా మాస్ ఉంటుంది. కాలేజ్ డేస్ ఇప్పుడు ఎంత బిగ్ షాట్ పిల్లలైనా గాని, కిడ్స్ అయినా గాని వాళ్ళు కాలేజ్ డేస్‌లో గాని, స్కూల్ డేస్‌లో గాని మాస్‌గానే ఉంటారు ఆళ్ళు. ఆ మాస్ ఎక్కడికి పోతుంది పెద్దగైనా గాని. అవును సార్. యాహ్! యాక్చువల్‌గా చెప్పాలంటే గనక కాకపోతే మీ సినిమాలో కామన్‌గా కనిపించేది ఎమోషన్స్. యాహ్! ఎమోషన్ విషయంలో మీరు చాలా బాగా ఆడియన్స్‌ని అలా కూర్చోబెడతారు. ఎవరైనా కనెక్ట్ అయ్యేది ఎమోషన్. ఎవ్రీ యాహ్! ఫ్యామిలీలో ఉండేది ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది మీరు చాలా బాగా కాన్సంట్రేషన్ చేస్తారు. సో దీంట్లో కూడా ముగ్గురిని ఫ్రెండ్స్‌గా అసలు పెట్టారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అదేనండి. ఈ సినిమాలో ఇప్పుడు ఆ ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కన్నా ఎక్కువ డ్రామా ఉంటది. ఎక్కువ ఎమోషన్ ఉంటది. హ్మ్. అదే సినిమాని అంటే మేము సినిమాని మనం ఎంత మాస్‌గా ఇప్పుడు ట్రైలర్‌లో ఎంత మాస్ యాక్షన్ ఉన్నా గాని, ఆ! ఆ యాక్షన్ రావటానికి దాని ముందు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది. స్ట్రాంగ్ సీన్ ఉంటది. అది డెఫినిట్‌గా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్దది. సో అంటే నేను డిస్కస్ చేయొచ్చో లేదో తెలీదు. మీ షూట్ అప్పుడు ఒకసారి వచ్చాను నేను బేసిక్‌లీ. ఓకే. మామిడి తోటలో చేస్తున్నారు. ఊరు ఓకే. చివరన యాహ్! యాహ్! నారా రోహిత్ గారిది అవునవును. యాహ్! అది సమ్ పొడిచే సీన్ ఒకటుంది. అంటే స్పాయిలర్ అని గాదు. జస్ట్ నేను ఆ సీన్ అప్పుడు అక్కడ ఉన్నాను చిన్న దీని మీద వర్క్ ఆ మీద. సీన్ మొత్తం మీరు చూడలే కదా! ఎంతవరకు కొన్ని షార్ట్స్ చూసుంటారన్నమాట. అవునవును. మొత్తం నేను చూడలేదు సార్. ఏం జరిగిందని మీకు తెలీదు కదా! ఏంటనేది. నాకేం తెలీదు. యాహ్! బట్ అప్పుడు నేను అక్కడ రాంగానే అక్కడ చూసి నేను ఫస్ట్ షాట్ ఏంటి అంటే నారా రోహిత్ గారిని అట్లా ఆ చెట్టుకి అట్లా పొడిచే సీన్ ఒక్కటి మాత్రం నేను చూసాను. అదే యాక్షన్ సీక్వెన్స్‌లో అన్నప్పుడు డెఫినిట్‌గా మన హీరోకి కూడా హీరో సెట్ అవుతుంటది. అయితేనే రివోల్ట్ అయ్యి ఎలా ఫైట్ చేసి ఉంటది కదా! అవును. అవును. సో, హ్మ్. ఆ సీన్ అలా చూసాను. సో, వీళ్ళందరి మధ్య ఒక ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అనే ఒక చిన్న ఇదైతే క్యూరియాసిటీ అయితే ఉంది. సో, డెఫినెట్‌గా వీళ్ళ ముగ్గురు మధ్య ఇష్యూస్ అయితే ఉంటాయంటారా? ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. అదే అండి. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే సొంత అన్నదమ్ములు కన్నా కలిసి ఉండే ఫ్రెండ్స్ మధ్యన ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలని చెప్తుంది సినిమా. అంతే. లేకపోతే సినిమా డ్రామా ఎందుకుంటది ఇంకా సినిమాలో? డ్రామా ఎక్కడి నుంచి వస్తది? సార్ దీంట్లో ఏమన్నా డిస్క్రిమినేషన్స్ అంటే క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, లో క్యాస్ట్ ఇట్లాంటి అది ఉండదండి డిస్క్రిమినేషన్స్ అసలు నేనెప్పుడు దాన్ని అసలకి అసలు ఎంకరేజ్ చేయను దాన్ని అసలెప్పుడు. అదే యాహ్! ఎంకరేజ్ చేయరు. దానిలో సంబంధించి అసలు మూవీలో దానికి సంబంధించి ఏమి లేదసలు. అంటే నా బేసిక్ ఇంట్రెస్ట్ ఉండదు. 'నాంది' సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలా మంది కూడా ఫోను చేసి, ఆ సినిమాలో కొంచెం లోయర్ క్యాస్ట్ కింద హీరోని పెట్టుంటే గనక మీకు నేషనల్ అవార్డ్ వచ్చుండేది. చాలా బావుంటది కదా! ఇంకా 'జై భీమ్' లాగా ఒక 2 ఫిల్మ్స్ ఏదో చెప్పారు. హ్మ్. నేనంటే ఒక కామన్ మ్యాన్‌కి కావాల్సిన ఒక యాక్టర్ గురించి చెప్పాను తప్ప, కామన్ మ్యాన్‌కి కావాల్సిన ఒక సెక్షన్ గురించి చెప్పాను తప్ప, ఆహ్, అంటే పెద్ద కులం వల్ల, చిన్న కులం వల్ల అలా కాదు. ఇంకా కులాలనేవి ఈ రోజుల్లో ఎక్కడున్నాం అసలు మనం అసలు. కానీ డెఫినెట్‌గా అంతకుముందు అంటే ఇప్పుడు ప్రెజెంట్ లేవు సార్. మీరు చెప్పినట్టు యాహ్! ప్రెజెంట్ లేవు కానీ, అంతకుముందు జరిగిందే బట్ స్టోరీస్ తీస్తున్నది మీరన్న 'జై యాహ్! భీమ్' గాని, యాహ్! యాహ్! 'సూర్య' గారు సరే అప్పుడు జరిగిన కథలు కాబట్టే చేసారు. అందులో మెన్షన్ చేశారు. నేను తీసుకుంది ఫిక్షనల్‌గా అనుకున్న కథ. అంటే హ్మ్. చాలా మంది రిఫరెన్స్ తీసుకొని ఫిక్షనల్‌గా అనుకున్న కథ కాబట్టి, అందులో నేను వద్దనుకున్నాను అసలకి. డబ్బున్నోడికైనా, డబ్బులేనోడికైనా, పెద్ద కులోడికైనా, చిన్న కులోడికైనా గాని, ఎవరికైనా గాని అలా చెయ్యని తప్పుకి జైల్లోకెళ్ళి శిక్ష అనుభవిస్తే, దాన్ని ఎలా మనం ఫైట్ చేయొచ్చు మళ్ళీ బయటకొచ్చిన తర్వాత అన్నది మనం చెప్పాలనుకున్నాను. సార్ అది అసలు ఒక క్యాస్ట్ ఈక్వేషన్ మనం చెప్పాలనుకున్న మ్యాటర్ కాదది.
అదే ఫస్ట్ భయమేసింది సార్. ఫస్ట్ టైం అట్లా నరేష్ గారిని అయితే మేము చూడడము అంత సీరియస్‌నెస్‌గా ఆ సినిమా నుంచే స్టార్ట్. మీ Yeah. సినిమాల నుంచే స్టార్ట్. ఆ, అప్పటి వరకు ఏదో చేసినా గానీ సమ్ క్యారెక్టర్సే తప్ప ఆ పెట్రోల్, ఆ ఫైర్‌లు అది మొత్తం మీ అదే. సినిమాల నుంచే మేము నరేష్ గారు నిజంగా నరేష్ గారు సీరియస్‌గా కూడా ఇంత ఇలా ఉంటుందా అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసిన తర్వాతే రీసెంట్ సినిమా వరకు కూడా. బట్ అప్పుడు అనిపించింది నరేష్ గారు ఒరిజినాలిటీ బయటికి తీసుకొచ్చారేమో అనిపించింది. లేదు, ఆయన గొప్ప పర్ఫార్మర్ అండి. ఆయన చాలా మంచి యాక్టర్ ఆయన. అంటే ఎవరు ఏ క్యారెక్టర్ ఎలాగా మనం రాసుకోగలిగితే కనుక అలాగ డెఫినెట్గా ఆయన మోల్డ్ అయిపోతారు ఆయన. ఎవరికి ఆ పర్స్పెక్టివ్లో ఆయన ఎవరు చూడలేదు, మనం చూసాం అంతే, వేరేం లేదు. సో సార్ మీకు ఓన్లీ యాక్షన్ బేస్ మీద వెళ్తారా? నెక్స్ట్ మూవీ ఏమన్నా కామెడీ గానీ, రామ్ గానీ ఏమన్నా ఆలోచన ఉందా సార్ మీకు? అన్నీ చేయాలని ఉందండి, డెఫినెట్ ఫ్యూచర్లో అన్నీ రావచ్చు. అంటే అలా అని కాదు సార్. ఇప్పుడు జనరల్‌గా మీరు వరుసగా 3 కూడా అదేంటి మాస్‌లో కొంచెం ఇలానే ఉంది కదా సార్. అంటే అదేనంటే ఒక 2 ఫైట్లు ఉండేసరికి కొంచెం హెవీ, 2 ఫైట్లు కొంచెం హెవీ, ఒక ఫైట్ హెవీ చేస్తే మాస్ మాస్ అనుకుంటున్నారు. అంటే నాంది మోర్ డ్రామా సినిమా. నాందిలో ఒక ఫైట్ కూడా ఉండదు, ఒక ఫైట్ కూడా ఉండదు. హీరో నరేష్ ఒకటే ఒక ఇంటర్వల్ ఎపిసోడ్లో ఒక షాట్ ఉంటుంది అంతే, ఒక ఫైట్ కూడా ఉండదు. నాంది కూడా మరి మాస్ సినిమా అంటున్నారు, మరి ఎందుకంటే అంటున్నారు నాకైతే తెలియదు. మరి నాకు ఉగ్రం వచ్చేసరికి ఒక పోలీస్ కాప్ కాబట్టి, ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి, సొసైటీలో జరిగే ఒక ఇష్యూ గురించి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ ఫైట్ చేయాలి అంతే. అది ఏది చూసుకున్నా దాంట్లో ఒక సోషల్ కాజ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఏ సినిమాలో ఒక సోషల్ కాజ్ ఉంది, దాన్ని పెట్టుకునే ముందుకెళ్తున్నాను అంతే. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే సినిమాల్లో నేను కామెడీ చేసినా, ఒక రొమాన్స్ యాంగిల్ చేసినా, లేదా ఒక రామ్ కామ్ చేసిన ఏది అయినా కానీ ఒక చిన్న సోషల్ కాజ్ అయితే ఉంటుంది. డెఫినెట్ ఒక సోషల్ కాజ్ మీ మూవీలో డెఫినెట్‌గా జనరల్‌గా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. డెఫినెట్‌గా ఒక లాస్ట్ పాయింట్‌లో అంటే చాలామంది అందరు డైరెక్టర్స్ ఫస్ట్ నుంచి ఎట్లా చూపించినా లాస్ట్‌లో జస్ట్ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని ఒక పాయింట్ పెడతారు. బట్ విజయ్ గారు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి ఆ మూడ్‌ని క్యారీ చేస్తారు. లాస్ట్‌లో మారిపోయి అంటే హీరో అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఐడియా నుంచి మొత్తం సినిమా కథ రెడీ చేస్తాం కదండి. ఏదో ఒక ఇప్పుడు నాందిలో సెక్షన్ 2 గురించి చెప్పాలనుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ముందు నుంచి మన సీన్స్ అన్ని నెలకొని రావాలి కదా, దాన్ని బేస్ చేసుకుని స్క్రీన్ ప్లే చేసుకుని రావాలి కదా. అంటే జనరల్‌గా ఎట్లా ఉంటుందంటే సార్ మూవీ అనంగానే అప్పటి నుంచి హ్యాపీగా తిరిగే ఒక హీరో, అల్లరి చిల్లరగా తిరిగే హీరో సడన్‌లీ హీరో వల్ల హీరోయిన్ వల్ల గానీ, మదర్ సెంటిమెంట్ వల్ల గానీ అదండి, ఎమోషనల్ అనేది అది లాస్ట్‌లో చూపిస్తారు. అంటే అది ఒకప్పుడు ఉండేదండి అలాగా, ఇప్పుడు అలా లేదు అసలుకి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మనం దేని మీద సినిమా చెప్పాలనుకుంటున్నాం ఫోకస్డ్గా అదే పాయింట్ని అండర్లైన్ చేసుకుని ఫస్ట్ నుంచి ఉంటేనే ఆడియన్ హుకే ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా కామెడీ చేసి ఇంటర్వల్కి వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం తీసుకొచ్చి అక్కడి నుంచి దాని గురించి ఫైట్ చేస్తారంటే ఇప్పుడు ఎవరు చూసే రోజులు లేవు. అంత టైం వేస్ట్ చేసుకునే లేక ఇప్పుడు ఎవరు యూత్ ఎవరు లేరు, ప్రేక్షకులు ఎవరు కూడా లేరు. ఆ సినిమా వచ్చిన తర్వాత నువ్వు నవ్విస్తున్నావా ఫస్ట్ నుంచి నవ్వించు, ఏడిపిస్తున్నావా ఫస్ట్ నుంచి కరెక్ట్ ఎమోషనల్ దాంట్లో తీసుకెళ్ళు. మాస్ సినిమాను ఫస్ట్ నుంచి వాళ్ళు విజిల్ వేసేలా చేయి, ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో, యాజ్ ఏ మీకు అన్నీ తెలుసు కాబట్టి దీని మొత్తం మీరు దీని నుంచే ఉన్నారు కాబట్టి ఫస్ట్ సినిమా నుంచి ప్రాబ్లమ్స్, కష్టాలు మీకు కూడా కొంచెం తెలుసు కాబట్టి ప్రెజెంట్ ఒక ఇష్యూ నడుస్తుంది సార్. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, థియేటర్స్‌కి ఇష్యూ ఎట్లా అంటే పర్సెంటేజ్ బేస్ మీద ఇవ్వాలని చెప్పేసి చాలామంది లేదు రెంట్ వైజ్ మాకు కావాలి అని చెప్పి థియేటర్ వాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నడుస్తున్న ఇష్యూ. యాజ్ ఏ ఒక డైరెక్టర్‌గా మీ సైడ్ నుంచి అయితే మీరు ఎవరిని చూస్తారు? అంటే పర్సెంటేజ్ బేస్ బావుంటుందని చెప్తారా? లేదు అంటే లేదు థియేటర్‌కి రెంట్ పే చేయడం కరెక్ట్ అంటారా? మీరేమంటారు? అంటే బేసిక్‌గా అంటే షూటింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఏంటి, ఏ రోజు ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే ఎంత అవుద్ది, వీటిలో ఉన్న క్లారిటీ ఉంది కానీ నాకు డిస్ట్రిబ్యూషన్ సైడ్ జీరో నాలెడ్జ్. నాకు ఎన్ఆర్ఐ అంటారు, అవుట్ రేట్ అంటారు, ఇంకోటి అంటారు, అసలు నాకు జీరో నాలెడ్జ్. నాకు ఏమన్నా అడిగిన తర్వాత ఏమన్నా చెప్తారు నాకు ఇది అని, నాకు మళ్ళీ దాని మీద నాకు వెళ్తాను, ఫోకస్కి వెళ్తాను. నేను మళ్ళీ ఈ విషయం నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చాలాసార్లు అడిగాను నేను, సార్ ఎన్ఐఆర్ ఏంటి, అవుట్ రేట్ ఏంటి, ఇంకోటి ఏదో అంటారు, అడ్వాన్స్ అంటారు, పర్సంటేజ్ అంటే నాకు తెలియదు అంటే చెప్తూ ఉంటారు. అసలు నాకు బ్రెయిన్లో కలెక్ట్ అది నాకు అసలుకి దాని మీద నాకు అవగాహన తక్కువ. నాకు ఓకే. ఏదున్నా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి డెసిషన్ తీసుకుంటారు. అంతే. వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారం అందరూ ముందుకు వెళ్తారు కానీ దానికి ఒక ఛాంబర్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ఛాంబర్ అయితే ఉందంటారు కాబట్టి వాళ్ళు డిస్కస్ చేసుకుని దానికి ఫైనల్గా వస్తారు. దాన్ని బట్టి అందరూ వెళ్ళాల్సిందే. అంతే. రైట్ ఇది రైట్ అది రాంగ్ అన్నది పెద్దలు ఒక డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఆ డెసిషన్ బట్టి అందరూ మూవ్ అవుతారు అంతే. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వరకు యాక్షన్ సీక్వెన్స్‌లో వెళ్తున్నారు. నెక్స్ట్ అంటే మీకంటూ ఒకటి ఫేవరెట్ అనేది ఎవ్రీ డైరెక్టర్ కానీ ఒక పర్సన్‌గా డైరెక్టర్‌గా పక్కన పెడితే యాజ్ ఒక పర్సన్‌గా నాకు కామెడీ ఇష్టము, నాకు ఎమోషన్ ఇష్టం, యాక్షన్ ఇష్టం ఇట్లా ఒక జోనర్ ఉంటుంది. సో మీకు పర్సనల్‌గా ఏ జోనర్ అంటే ఇష్టం సార్? నాకు డ్రామా ఇష్టం అండి. సినిమాలు ఆ డ్రామాతో అన్నీ వస్తాయి, ఏ వచ్చినా ఆ డ్రామా అంటే చాలా ఇష్టం. డ్రామా. సో ఫర్దర్‌గా మీరు కామెడీలో చేసినా ఎట్లా చేసినా మీరు అన్నీ ఉంటేనండి సినిమా అన్ని, లేకపోతే కనుక ఇప్పుడు ఫర్దర్ ఒక్కటే దాన్ని బేస్ చేసుకుని నవ్వించిన బేస్ చేసుకుని సినిమా చేయదు కదా. ఏదో ఎమోషన్స్ ఉంటేనే కదా సినిమా అన్నది. అవును.
సో నెక్స్ట్ దీనిలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా యా సో ఎలాగా వాళ్ళకి మేము చూస్తానికి కన్నుల పండగగా ఉంది మాకైతే యా ట్రైలర్లో అంటే నాకు అనిపించింది సరే ఒక పక్కన ఈ మొత్తం డ్రామాకి అండ్ ఒక పక్కన హీరోయిన్ సాంగ్స్ చూస్తేనేమో సాంగ్స్ బాగున్నాయి ఒక పక్కన ఫైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరే అసలు ఎక్కడ ఏమైనా కటింగ్లో ఎక్కువ ఐ మీన్ ఏమైనా ల్యాబ్స్లో కటింగ్లో ఎక్కువ తీసేసారు అసలు ఎంత డ్యూరేషన్ ఏమైనా లేదు చెప్పొచ్చు లేదండి డ్యూరేషన్ అంటే ఇంకా రేపు సెన్సార్ అవుతున్నప్పుడు డ్యూరేషన్ చెప్పకూడదు బాగోదు కాబట్టి Okay, ఎందుకంటే వాళ్ళని కట్స్ ఇచ్చినా మనం ఎన్ని ట్రిమ్ చేసి వాళ్ళు కాబట్టి డ్యూరేషన్ చెప్పకూడదు ఉమ్, ఉమ్. ఎక్కువ వేస్టేజ్ అయితే ఉండదండి అసలు చాలా తక్కువ ఉంటుంది వేస్టేజ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 minutes ఏమైనా ఉందేమో వేస్టేజ్ అంతే అంతే ఉంటుంది. అంతవరకు మిగతా అంటే ఆనంది దివ్య పిల్ల ఇద్దరు చేశారండి మిగతా రోహిత్ గారి పేరు కింద దివ్య పిల్ల చేశారు మనోజ్ గారి పేరు కింద ఆనంద్ గారు ఆనంద్. చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చాలా కొత్తగా చూస్తారు ఆనంద్ గారి కూడా అవును ఆనంద్ గారి చాలా కొత్త పర్ఫార్మెన్స్ చూస్తారు అప్పుడు కొత్త క్యారెక్టర్ అనమాట ఇప్పుడు చైన్ వారి క్యారెక్టర్ ఇప్పటివరకు దివ్య పిల్ల గారికి ఉన్న ఏదైతే మంగళవారం సినిమాలో ఉన్న ఒక ఇమేజ్ అయితే ఉందో ఈ సినిమాతో ఆవిడ మీద ఉన్న ఇమేజ్ మారిపోద్ది ఆవిడ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఆడియన్స్ కూడా చాలా అంత ఎమోషనల్ ఉంటుంది క్యారెక్టర్ సో అంతా మీరు ఎమోషనల్ దీని కింద తీసుకొచ్చేసారు అవునండి అంటే ఫస్ట్ నుంచి మనం హ్యాపీ మూడ్లో నుంచి ఒక డ్రామాలకు వెళ్ళిన తర్వాత మధ్యలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా కథలు చాలా కీలకమైన క్యారెక్టర్స్ వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి సో అందరు ముగ్గురు త్రూ అవుట్ అందరు ఇంపార్టెంటే ఉంటుంది తప్ప ఎవరు- నా సినిమాలో వేస్ట్ క్యారెక్టర్ బేసిక్గా ఎప్పుడు ఉంటుందండి Hmm. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితేనే ఉంటుంది క్యారెక్టర్స్ ఉంటుంది అంతే మీరు Yeah. సార్ మీరు స్టోరీ రాసుకున్న తర్వాత క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారా క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నాక స్టోరీ రాసుకుంటారా అంటే ఐడియాని కొందరు స్టోరీ డెవలప్ చేసుకునే విధానంలో ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటే వెళ్తాం సరే యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు అంటే చాలా అంటే ఈజీ గోయింగ్గా మూవీ ఆపర్చునిటీ అయితే ఎవరికి రాదు సో నరేష్ గారి ముందు ఎంతమంది ట్రై చాలా చేస్తారు మంది అండి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ అందరిని కూడా కలిసాను యంగ్ హీరోస్ అందరూ కూడా చెప్పాను స్టోరీస్ కదా ఆ టైంలో నేను వాళ్ళు ఒప్పించలేకపోయాను అంతే సో మీ డ్రామా వాళ్ళకి నచ్చలేదంటారు డ్రామా కదంటే నాంది బిఫోర్ వేరే పర్స్పెక్టివ్లో ఉండే నాంది తర్వాత కొంచెం నా పర్స్పెక్టివ్ మారింది అంటే మనం నాంది ముందు అందరిలాగా అంటే అన్ని ఏది సినిమాలో ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్లో మనం కథలు చెప్తున్నాము నచ్చట్లేదు ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు ఇలా కాదు మనం కూడా ఒక యూనిక్ కథతో చేద్దాము మనం కూడా ముందు ప్రూవ్ చేసుకుందాం అంతే అన్న దాంట్లో మన నాంది అని వచ్చింది సార్ సినిమా అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం భయపడుతూ ఉంటారు బేసిక్గా ఎందుకు అది స్టేబుల్ లేదు ఇట్లా అని చెప్పేసి అంటారు సో మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు ప్రాపర్ ఎక్కడ అసలు ఏంటి సార్ ఏమన్నా ప్రాపర్ మా భద్రాచలం పక్కన సార్ పక్కన విలేజ్ అండి నాకు ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా గట్టిగా ఉంది అందులో నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు నాకు అంతే Yeah. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా డెఫినెట్గా ఇక్కడ Yeah, yeah. ఇండస్ట్రీ సో ఇప్పుడు ప్రజెంట్ తమిళ్ హిందీ మలయాళం అన్నీ చూసేస్తున్నారు మన ఇంకా తెలుగుది అయితే బాహుబలి తర్వాత ఆస్కార్ వరకు వెళ్ళింది కదా సార్ అవును సో మీరు ఈ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజెస్లో చేయాలంటే మీ ఫేవరెట్ ఎవరు సార్ అలానే కదండి అంటే అప్పుడు మనకున్న స్క్రిప్ట్ని బట్టి మనకున్న హీరోని బట్టి అంతే తప్ప అసలుకి అంటే ఒక హీరో అందరితో మనం పని చేయాలి ఉంటుంది హిందీలో అయినా తమిళ్లో అయినా మలయాళం ఎక్కడైనా కానీ కన్నడలో అయినా కానీ ఎక్కడైనా కానీ అంటే ఒక హీరోకి మనం బాగా లిమిటేషన్స్ మనం పెట్టుకోలేం కదా మనం అట్లా అలాగని ఫేవరెట్ ఉంటారు కదా సార్ ఎవరికైనా ఇప్పుడు తమిళ్ అనేప్పటి కొంతమందికి విక్రమ్ గారు అని చెప్తారు కొంతమంది ఇంకొక హీరో అని చెప్పి చెప్తారు అవును, తమిళ్లో చాలా మంది విక్రమ్ గారు ఉన్నారు విజయ్ గారు ఉన్నారు శంభు ఉన్నాడు ధనుష్ ఉన్నాడు ధనుష్ అంటే చాలా ఇష్టం ఉమ్, సూర్య గారు ఉన్నారు చాలా మంచి కథలు చేస్తారు అంటే ఒకరితో అయ్యేది కదండి ఒకరితో ఒక్కొక్క స్టైల్ కదా మన కథ ఎలాంటిది అన్నప్పుడు మనకి వాళ్ళని చూజ్ చేసుకో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం చూజ్ చేసుకునే ఆప్షన్ ఇంకా మనం లేము మన ఈ కథ సూర్య గారికి బాగుంటుంది అంటే సూర్య గారు మనం అప్రోచ్ అవుతాం ఈ కథ విజయ్ గారు చేస్తే బాగుంటుంది ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ కదా దీన్ని మన కొత్త కంటెంట్ కొత్త పర్ఫార్మెన్స్ అన్నీ కావాలంటే విక్రమ్ గారిని అప్రోచ్ అలా తప్ప అసలు వేరేం లేదు సో ఏం చేసుకున్నా అండి ఇక్కడ నుంచి డైరెక్టర్లకి తమిళ్కి వెళ్ళి అవకాశం చాలా తక్కువ ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా కానీ తమిళ వాళ్ళకి తమిళ డైరెక్టర్స్ చేయాలి అంటే ఇప్పుడు రీసెంట్గా మన వెంకీ అట్లూరి గారు సూర్య గారితో ఒక సినిమా స్టార్ట్ అది చేస్తారు తెలుగు పాన్ ఇండియా చేస్తుంది అదే తమిళ లాంగ్వేజ్లో చేయడం ఉండదు అది బై లాంగ్వేజ్ పాన్ ఇండియా ఎలా అవుతుంది తప్ప ఇప్పుడంటే ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లేకుండా అయిపోయింది కదా అవునవును ఇప్పుడు సూర్య గారు తెలుగు సినిమాలు చేస్తున్నారు ధనుష్ గారు సినిమాలు చేస్తున్నారు విజయ్ గారు ఆల్రెడీ బై లాంగ్వేజ్ సినిమా చేశారు ఆల్రెడీ వంశీపడిపల్లి గారిది అలాగే ఇప్పుడు ఒక లోకల్ లాంగ్వేజ్ లేకుండా అయిపోయింది ఓకే సో ఇది మొత్తము ఎన్ని డేస్ షూట్ మీరు అనుకున్న టైంలో అయింది సార్ అంటే మధ్యలో గ్యాప్స్ ఇలా గ్యాప్స్ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి ఆయన వర్కం చేసుకొని చేసాము 81 daysలో ఫినిష్ చేసాం సినిమా స్పాన్ ఆఫ్ 3 monthsలో 3 months యా సో ఇప్పుడు పాత 2 మూవీస్ కన్నా కూడా దీనికి మీ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ మూవీ బడ్జెట్ అవునండి సో దాన్ని ఆ టైంలో ఏమన్నా కొంచెం అంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే ముగ్గురు హీరోలు ఉన్నారు ఆబ్వియస్లీ పెద్ద స్కేలు బడ్జెట్ విషయంలో ఏమన్నా కావాల్సినంత ఉందా లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చాలా లేదండి అంటే ఈ సినిమా విషయంలో నాకు అసలు మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఈ బడ్జెట్లో చేయాలని అసలు ఫస్ట్ నాకు ఒక ఫ్రేమ్ ఇవ్వలేదు నాకు అసలుకి బడ్జెట్ గురించి డిస్కషన్ లేదు రీమేక్ తీసుకున్నాం అందులో చేంజెస్ అనుకున్నాం ఇలా చేస్తున్నాం చెప్పిన తర్వాత అలా ముందు చేసుకుంటూ వెళ్ళాము అంతే వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ వేస్టేజ్ అని అవుతుందేమో అసలు ఆయన క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళం తప్ప ఇది ఇంతలో చేయండి ఏ రోజు నాకు ఒక లైన్ అయితే గీలేదు నాకు
ఇది సినిమా విషయంలో సార్ బాగా తెద్దాం సినిమా, మీకు పెద్ద హిట్ అవ్వాలి, నాకు కంబ్యాక్ అవ్వాలి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ముగ్గురు హీరోలు కంబ్యాక్ అవ్వాలి, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, నాకు మీరు ఆన్ స్క్రీన్ కనపడేలాగా మీరు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, వేస్టేజ్ లేకుండా మాత్రం చూసుకోండి సార్ ఫస్ట్ నుంచి అదే చెప్పేవాళ్ళు ఆయన. ఇప్పటికీ అదే ఆలోచిస్తారు ఆయన, వేస్టేజ్ వద్దండి, మనం ఖర్చు పెట్టింది ఆన్ స్క్రీన్ కనపడితే చాలు. సో చూస్తే గనుక ముగ్గురు అసలుకి కళ్ళు సరిపోవట్లేదు. పక్కన ఎలా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోనరు. ఇంకా మనోజ్ గారు అయితే అసలుకి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. Yeah, yeah. ఇప్పటి వరకు మనోజ్ గారు ఇంతకుముందు మాస్ చేశారు. చాలా మాస్ మూవీస్ చేశారు. అదే ఇంతకుముందు మనోజ్ గారు చేసిన కొంచెం అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఉంటాయండి, యూత్ఫుల్గా ఉండేవి. అవును. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ గజపతి వర్మ అన్నది, తను చూసి ఊరు అందరూ కూడా దండం పెట్టే అలాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత హోంవర్క్ చేశారు నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ డే ఏంటి కాదు, ముందు మేము గెటప్ టెస్ట్ చేసినప్పుడే నాకు అసలుకి అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్యారెక్టర్. అసలు సిగార పట్టుకుని అలా కూర్చొని చైర్లో ఫోటోషూట్ చేసాం స్టార్ట్లో. అప్పుడే అర్థమైపోయింది సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను అనుకున్న దానికన్నా 100% నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అసలుకి అలా మంచిగా అలా బొట్టు పెట్టుకున్న ఆ పంచ్ కట్లో అలా నడిచొస్తుంటే ఆ వాకింగ్ షాట్స్ కానీ అవి వైవ్ వేరు ఉండదండి. అంతే అందుకని పక్క మనం ప్రాపర్ మనం ఒక విలేజ్లో చేస్తున్నాం, ఒక విలేజ్ నేటివిటీలో చేస్తున్నాం కాబట్టి అన్ని ఆ నేటివిటీని మనం కరెక్ట్ ట్రైన్ చేయడం కోసం ఆ లుంగి కానీ పంచులు కానీ గెటప్ ఇచ్చాం అనమాట. ఒకటే మనోజ్ గారు అనే కాదు, రోహిత్ గారు, సాయి గారు కూడా పర్ఫెక్ట్ విలేజ్లో సెట్ అయిపోయిన క్యారెక్టర్స్ లాగా ఉంటుంది. అసలు సాయి గారు అయితే అసలుకి అలా మధ్యలో ఒక పిల్లర్ ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తున్నారు మాకు ఆ పిక్చర్ వైజ్ చూసుకోవాలి అంటే కనుక. అంతేనండి, ముగ్గురు కథకి చాలా ఇంపార్టెంట్. సాయి గారు అనేది ఇంకా బయటకు వచ్చిన సాయి గారి గురించి చాలా బాగా ఆడుకుంటారు సినిమా అయిపోయిన తర్వాత. సో ఆయన చూస్తే కూడా చాలా డిఫరెంట్గా అంటే చాలా శ్రీనివాస్ గారు కూడా చాలా మాస్ రోల్స్ చేశారు. కానీ దీనిలో హెయిర్ స్టైల్ నుంచి ప్రతిదీ ఇప్పుడు వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కంపేర్ చేసుకుంటే కనుక అంటే జనరల్గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి దీనిలో చూడంగానే అసలుకి మేము కొంచెం అల్లుడు సీనే కొంచెం మాస్ అని ఫీల్ అవుతూ ఉంటాం బేసిక్గా. సో దానిలో కొంచెం ఆ లుక్ కానీ అది కానీ స్టైలిష్గా ఉంటుంది. స్టైలిష్ ఉంటుంది పక్కన అంటే ఇది ప్రాపర్ విలేజ్లో ఉండే క్యారెక్టర్ అనమాట. విలేజ్లో ఉండే ఒక ఆర్గానిక్ విలేజ్లో పనిచేసుకునే క్యారెక్టర్ కాబట్టి పూర్తిగా విలేజ్ నేటివిటీలో ఉండాలి. ఆ లుంగి ఉన్న షర్ట్స్ అన్ని తీసుకుని కూడా చెక్స్ అన్నీ ఉండాలి, లుంగిలో ఉండాలి, ప్యాంట్స్ వేసినా నార్మల్ ఫార్మల్ ప్యాంట్స్ ఉండాలి. మనం విలేజ్లో చూసే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది అలా డిజైన్ చేసిన లుక్ అది. దానికి 100% ఫిట్ అయ్యారైనా ఆయనకు కూడా చిన్న థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇంత ప్రాపర్గా విలేజ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, మనం ఎవ్రీడే కొంచెం థ్రిల్తో ఉండేవాళ్ళు. రోహిత్ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. యాక్ట్ అన్న ఎట్లా ఉంటుందో ఆ క్యారెక్టర్కి సరిపడా పర్సన్ ఎట్లా ఉంటారో రోహిత్ గారు అలా అనిపించారు. అదే అంటే ఉంటుంది, కానీ అంటే రోహిత్ గారు ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు. ఇంత మాసిగా ఎప్పుడు చేయలేదైనా ఇంత మెచ్యూర్డ్గా క్యారెక్టర్లు ఆయన చేసినవన్నీ కూడా చాలా మంచి కథలు చేశారు. ప్రతినిధి కానీ సోలో కానీ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్స్. కానీ ఇందులో ఏంటంటే చాలా పెద్దరికంగా ఉండే క్యారెక్టరు, ఒక 10 మంది మంచి చెప్పే క్యారెక్టరు. అది ఎక్కువ మనం చెప్పడం కన్నా రేపు పొద్దున్న థియేటర్లో 30 తారీఖు చూస్తే క్లియర్గా అర్థం అవుద్ది ఏంటంటే. సార్ ఇంకా నాది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఐ నో యువర్ వెరీ బిజీ, వెళ్ళిపోతుంటే మేము ఆపేసాము. సో దీంట్లో డివోషనల్ వైబ్ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఎందుకంటే లాస్ట్లో సాయి శ్రీనివాస్ గారి ఉందండి, అది భైరవం అనేదండి చిన్న డివోషనల్ టచ్ ఉంటుంది. సినిమాలో భైరవం అదే కాలభైరవుడు పొందుతాడు సాయి క్యారెక్టర్కి, హీరో క్యారెక్టర్కి. సో వెనకాల అక్కడ పెద్ద స్టాచ్యూ అట్లా ఉండి స్టాచ్యూ ఉంటుందండి మనకి. వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కథలో, ఆ టెంపుల్ని కాపాడే క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ టెంపుల్కి సంబంధించిన ఇష్యూస్లో కాలభైరవుడు ఎలా హీరో రూపంలో కాపాడుకుంటాడనే కథ. ఇంత సింపుల్ కదా, చాలా సింపుల్. దీనిలోనే మొత్తం డ్రామా, దీంట్లో ఉంటాయి. సార్ ఫైనల్గా భైరవం అంటే ఏం చెప్తారు మా ఆడియన్స్? భైరవం చాలా మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి. ముగ్గురు హీరోలు, ఒక మ్యాసివ్ యాక్షన్ కానీ, ఒక ఫ్యామిలీ డ్రామా కానీ, సూపర్ సాంగ్స్, ఇవన్నీ మీరు థియేటర్లో చూస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మార్నింగ్ షో బయటకు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఇదే చెప్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్య, అసలు వాడు ఎవడో కొట్టాడు తెలియదు, శ్రీచరణ్ పాకాలంటే వాడు ఏం కొట్టాడో తెలియదు, ఇలాగే మాడుకుంటారు. మీరు మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇస్తుంటే మీరు మార్నింగ్ షోకి రండి, డెఫినెట్గా మీరే చెప్తారు ఆడియన్స్ అందరికీ, వారి థియేటర్లో చూసే సినిమా రాని. మన విలేజ్లో ఉండే ఒక ఫ్రెండ్స్ మధ్యన, ఫ్యామిలీ మధ్యన ఆర్గానిక్ ఎమోషన్స్, చాలా ప్యూర్ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ సినిమాలో చాలా బలంగా ఉంటాయండి. తప్పకుండా మీరు సినిమాలో ఎంజాయ్ చేస్తారు. సూపర్ సార్. అంటే జనరల్గా ఒకరికి కంబ్యాక్ ఇస్తారు, మీరు ముగ్గురికి ఒక మాసివ్ కంబ్యాక్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరెవరు కంబ్యాక్ ఇచ్చేది లేదండి, అంటే చాలా రోజుల తర్వాత ఈ కథకి వాళ్ళు బాగుంటారు కాబట్టి వాళ్ళతో వెళ్తాను, ఇంకొక వెళ్తాను. ఎవరెవరు కంబ్యాక్ ఇచ్చేది, రేపు పొద్దున అందరికీ కంబ్యాక్ ఇచ్చేది ఎవరంటే ఆడియన్స్ అండి. ఎవరికైనా కానీ వాళ్ళు మన సినిమా నచ్చితే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు, నచ్చకపోతే అలాగే బాధని చెప్తారు అంతే. అందువల్ల అంటే ఆడియన్స్ కంబ్యాక్ ఇచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ అంతే. ఫైనల్ ఆడియన్స్. ఫైనల్ ఆడియన్స్. ఎస్
ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలి మేము. తప్పకుండా. అందరూ అదే అంటే ఇప్పటి వరకు కొంచెం అందరూ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక 2 వినిపిస్తూ ఉంటాయి. యాజ్ ఒక జర్నలిస్ట్గా నేను మేము జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు లేదు దీంట్లో ఈ ఫ్లాస్ ఉన్నాయి, ఇది వర్కౌట్ కాదు, 50% తీసే, లేదా ఇది యావరేజ్ ఇట్లా అని. బట్ ఫస్ట్ టైము నేను వినింది ఏంటి అంటే ఎక్కడ ఫ్లాస్ మాట్లాడలేదు ఎవరు, ఎక్కడ మాట్లాడలేదు. అందరూ ఒక పాజిటివ్ వైబ్తో ఉన్నారు. యాజ్ ఎ మీడియా కూడా చాలా బాగా తీసుకెళ్తుంది, అందరూ పాజిటివ్. లేదు ఇది అసలు ఇది దున్నేస్తుంది కదా, మంచి ఇదవుతుంది అని హిట్ టాక్ అండ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, అందరూ అదే మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా మీకు మంచి హిట్ రావాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.